హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి గీతా నాయుడు గారు మన ముందు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం. సో ప్రస్తుతం మనం యూట్యూబ్లో చాలా హల్చల్ చేస్తున్న టాపిక్ ఒకటి ఏంటంటే ట్రోలింగ్స్ వల్ల ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. తనకి 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ట్రోలింగ్స్ వల్ల ఇలా చేసింది అంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్ వస్తాయి మనకు నార్మల్గానే. బట్ ఆ అమ్మాయి ఎందుకు తీసుకోలేకపోయింది అనేది మనం పక్కన పెడితే ఈ పార్టీ వాళ్ళు చేశారు, ఈ పార్టీ వాళ్ళే కారణం అని చెప్పేసి ఇంకా కొందరు మాట్లాడుతున్నారు. అసలు ఆ విషయంలో జరిగింది ఏంటి మ్యామ్? అసలు ఫస్ట్ అమ్మాయి ఆత్మ శాంతించాలని నా పార్టీ తరఫున నేను ఒక మహిళగా సంతాపం తెలియజేస్తున్నాను, ప్రాణ సంతాపం. రెండోది, ఒక మహిళగా ఆవిడ చనిపోవటం నేను ఒక మహిళగా దాన్ని ఖండిస్తున్నాను. మూడోది ఏంటంటే, ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారని కూడా తెలిసింది. అమ్మాయి పేరు గీతాంజలి. 32 years అంట, తెనాలి. పాప మా పిల్లలకి తల్లి లేకుండా అయిపోయిందమ్మా. ఇది ఎవరు బాధ్యులు? పార్టీ వాళ్ళ, చట్టమా, న్యాయమా, లేకపోతే సమాజమా, లేకపోతే వ్యవస్థలో లోపమా? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ ఏదేమైనా కూడా అమ్మాయి అలా చనిపోవడం చాలా బాధాకరం. అది సూసైడా లేకపోతే ఆత్మహత్య అనేది పక్కన పెడితే ఏదేమైనా చాలా పాపం. ఒకలా హత్య అనుకోండి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అదొకటి. అదే ఆత్మహత్య అనుకోండి, ఆవిడ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి? భార్యాభర్తలు గొడవల, లేకపోతే ఈ ట్రోల్స్ రావడం వల్ల భరించలేక అసభ్యంకరంగా పెట్టడం వల్ల చనిపోయిందా? ఇది ఇన్ని రకాలుగా ఆలోచించారు. ఇక ఎందుకు అనేది అంటే, ఇది టీడీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. ట్రోల్ చేయటం వల్ల అవి తట్టుకోలేక భరించలేక ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని చెప్పి వింటున్నాం మనం. అవును. ఆవిడ అధికార పార్టీ ఉన్న వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారంట. ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తే చాలా సంతోషిస్తారు. చాలా సంతోషకరమైన విషయం కూడా అది. మనం కూడా సంతోషించాలి లేని వాళ్ళకి ఇల్లు వస్తుందంటే. అట్లా ఆవిడ చాలా హ్యాపీగా ఆ రోజు అసలు మాటలు చెప్పలేను. నేను టీవీలో కూడా చూశాను. ఆవిడ ఇల్లు వచ్చింది, నాకు జగన్ గారు ఇల్లు ఇచ్చారని చెప్పి ఎంతో సంతోషంగా, యాంగ్జైటీ అయిపోతుంది, మాటలు కూడా తడబడుతూ అంత ఆనందంగా చెప్తున్నాడు. కళ్ళల్లో చూశాను సంతోషం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత మంచిగా ఉన్న అమ్మాయి ఒకసారి వాళ్ళు ఇలా అయిపోయింది ఏంటా, ఆ అమ్మాయిన ఇలా జరిగింది, ఆ అమ్మాయిన చనిపోయిందని నాకే చాలా షాక్గా అనిపించింది వార్తలు వింటుంటే. సరే, వాళ్ళ భర్త ఏం చెప్తున్నారంటే, ట్రోల్స్ వల్లే మా భార్యని ఎవరో చంపేశారు అని, లేతే ఎవరో తోసేశారని ఒకసారి ఇట్లా రకరకాలుగా మనకు తెలుస్తుంది. మొన్న జన్మభూమి ట్రైన్ వస్తున్నప్పుడు తెనాల్లో 11 గంటలకి మార్నింగ్ తోసేశారు ఎవరో, అందుకని కింద పడిపోయింది. బాగా దెబ్బలు తగిలినాయంట ఆవిడకి. దెబ్బలు తగిలిన వెంటనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 7వ తారీఖు జరిగిందమ్మా ఇది, మార్చి 7th హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేశాక మంచి ట్రీట్మెంట్ ఇచ్చారో లేదో నాకు తెలియదు. కొంతమంది ఇంకో టాకింగ్ ఏంటంటే, ఆమెకి సరి అయిన వైద్యము టైంకి అందించలేదు కాబట్టి ఆవిడ చనిపోయిందని కూడా మనకి వార్త కూడా బయటకు వచ్చింది. డాక్టర్స్ సరి అయిన టైంలో స్పందించలేదు, సరి అయిన ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ అందించలేదు, దానివల్ల ఆవిడ చనిపోవడానికి కారణం అని కూడా ఒక బయట మాట వచ్చింది, వినికిడి. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. తర్వాత 7వ తారీఖు ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు బాగా దెబ్బలు తగిలినాయని తెలిసినప్పుడు 7, 8, 9, 10, 11వ తారీఖు చనిపోయిందని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు, చనిపోయారని చెప్పారు. 5 రోజులు ఇంచుమించుగా హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసులు ఒక్కసారి కూడా ఆవిడని కలవలేదా, కలిసి ఆవిడతో మాట్లాడలేదా? ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న మర్డర్లు కానీ ఏమైనా పెద్ద పెద్ద గొడవలు జరిగినప్పుడు పోలీసులు వెళ్ళి వ్యక్తిని అడుగుతారు, ఎవరు చంపారా, మీకు ఏమైనా అనుమానం ఉందా, ఎవరైనా, లేకపోతే మీరు సూసైడ్ చేసుకుంటానికి థాట్స్ వచ్చినాయా, దేనివల్ల ఏంటంటే అసలు ఎవరైనా తోస్తే ఎవరు మీరు గుర్తుపట్టగలుస్తారా, ఏ పార్టీ వాళ్ళని, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కొంచెం ఆ లెవెల్లో పోలీసులు ఇంటరాగేషన్. ఎందుకని వాళ్ళని క్వశ్చన్ చేయలేపారు అమ్మాయిని? 5 రోజులు ఎందుకు పోలీసులు వెళ్ళలేకపోయారు హాస్పిటల్కి? నాకు ఒక డౌట్, వెళ్ళారా లేదా, వెళ్తే ఏమడిగారు క్వశ్చన్స్, వెళ్తే ఏమడిగారో క్వశ్చన్స్ కూడా ప్రజలకి, మీడియాకి చెప్పాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి, పోలీసు వ్యవస్థకి ఉంది. ఒకవేళ వెళ్ళి అక్కడ పోలీసులు అడిగి దాశారా, ఏదైనా ప్రెజర్ వేరే పార్టీ వల్ల, రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ ప్రెజర్స్ వల్ల దాశారా, అది తెలియదు. అడిగేదా దాసి ఉండొచ్చు పోలీసులు, చెప్పకుండా ప్రజలకి కేసు పక్కదావ పట్టించడానికి చాలా చూసాం మనము. అలా ఏమి ఉండొచ్చు. లేకపోతే పోలీసులు అడగలేదా, అసలు అడగాలి రూల్ ప్రకారం, అది బయట పెట్టాలి. పోలీస్ ఇంటరాగేషన్ చేశారా లేదా, చేస్తే బయట పెట్టాలి ఒకటి. తర్వాత ట్రైన్లో తోశారు అని అంటున్నారు కొంతమంది, లేదు ఆవిడే సూసైడ్ చేసుకుంటానికే అలా చేశారు, చనిపోవడానికి డిసైడ్ అయిపోయారు అని ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది. ఇంకో వర్షన్లో కూడా మనం వింటే అది మనకి రైల్వే స్టేషన్లో చాలా అడుగడం మనకి సీసీ కెమెరాలు బాగా ఉంటాయి. తర్వాత చుట్టుపక్కల ట్రైన్లో ఉండొచ్చు, లేదా ట్రైన్ కదులుతుంటే కూడా రైల్వే స్టేషన్లో కూడా నిలబడి వేరే ట్రైన్ కోసం వెయిట్ చేసే ప్రయాణికులు కూడా ఉంటారు. ఏదేమైనా పోలీసులు ఆన్ ద స్పాట్లో వెళ్ళి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ని అబ్జర్వ్ చేసి అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, సీసీ కెమెరా తీసుకోవచ్చు, వాళ్ళకి రైట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు కూడా, రైల్వే వాళ్ళు అడిగితే కూడా ఏం కాదన్నారు, అది ప్రాణం కాబట్టి. ఆ చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఈవెన్ ఎవరైనా తోసారండి,
లేకపోతే ఆవిడ పడిపోయిందా తోసేయారనే లేదా లేకపోతే పడిపోయింది ఏదో ఒకటి చెప్తారు. ఇద్దరు వ్యక్తులు తోసేశారు అంటున్నారు. అదే తోస్తారని చెప్తారమ్మా, తోయిపోతే ఆవిడ పడిపోయింది ఏదో ఒకటి చెప్తారు. అది ఎందుకని ఎంక్వైరీ చేయలేదు? ఆ రకంగా మీరు వెళ్ళి ఇంట్రాగేషన్ చేయలేదా? ఆ రకంగా వెళ్ళి మీరు అడగలేదా పోలీసులు? నాకు అర్థం కావట్లేదు. మరి తోసారు ఇద్దరు వ్యక్తులు అన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు మొహాలు చూస్తారు కదా, తోసిన వాళ్ళు వేరే వాళ్ళు మనం ఉంటాం, ఎవరో పడిపోతారు, ఆ అమ్మాయి పడిపోయింది వాళ్ళు తోసారు మనం చెప్పగలుగుతాం. అట్లా చుట్టుపక్కల ఎవరు చెప్పలేదా? అది అడగాలి, అది కూడా కనుక్కోవాలి. అప్పుడు తోసిన వాళ్ళు ఎవరు, ఏ పార్టీ చెందిన వాళ్ళు, రూలింగ్ పార్టీయా అపోజిషన్ పార్టీయా? ఫస్ట్ ఎందుకు తోసారు? అమ్మాయిని తోసి చంపాల్సిన అవసరం ఏముంది? అందులో ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్ వస్తున్నాయి ఏపీలో, హాట్గా ఉంది, బాగా వేడిగా ఉంది. దానివల్ల కూడా ప్రాణాలు ఇప్పుడు గాల్లో కలిసిపోవాలి, ప్రజల ప్రాణాలే కదా పోయేది. వాళ్ళు ఆ రకంగా కూడా తెగిస్తారని కూడా నాకు తెలుసు. తప్పు, ప్రజల ప్రాణాలు తీయడానికి హక్కు లేదు. ఏదైనా రాజకీయంగా మనం ఎదుర్కోవాలి, కానీ ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని ట్రోల్స్ చేసుకుంటా చేయటం ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారమ్మ ఏపీలో. నిజంగా అది అపోజిషన్ అవ్వచ్చు, రూలింగ్ అవ్వచ్చు, చాలా తప్పది. రాజకీయాలతో మాట్లాడదు, ఇంట్లో ఆడవాళ్ళం రాజకీయాలతో ముడిపెట్టద్దు. మనం పర్సనల్ లైఫ్ కూడా మనం డిస్టర్బ్ చేయదు, పర్సనల్ లైఫ్ కూడా మనం మాట్లాడదు. జనరల్గానే మనం ప్రజల సమస్యలు, ప్రజల గురించి జరిగినట్టుగా కళ్ళ కట్టినట్టుగా ఉన్నది మనం మాట్లాడాలి. మరి పోలీసులు ఇది ఇక్కడ నిర్లక్ష్యం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి పోలీసులు కూడా బాగా ధర్మంగా న్యాయంగా చేయాలన్న ఆలోచన ఉంటే, ఒక అమ్మాయికి, ఒక మహిళకి, ఆమెకి ఇద్దరు ఆడపిల్లలంట, ఆ పిల్లలకి తల్లి లేకుండా అయిపోయిందమ్మా, ఎవరు బాధ్యత వహిస్తారు? ఆడపిల్లలకి తల్లి ఇప్పుడు ప్రారంభం తీసుకొచ్చి ఇవ్వగలుస్తారా? ఎవరు ఇవ్వలేరు. పిల్లలు ఏం పాపం చేశారమ్మా? తల్లి లేకుండా ఎందుకు చనిపోవాలి? దేవుడు ఇచ్చాడు ప్రాణము, మనం ఎవరైనా పోవాల్సిందే, వెనక ముందు టైం. ఇప్పుడు రైల్వే స్టేషన్లో బస్సులో ఎక్కితే మనం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోతాం, అట్లాగే మన టికెట్ లైన్లో ఉంటాం ఆల్రెడీ. దేవుడు పిలిచినప్పుడు మనం వెళ్ళిపోవాలి, రాము అంటే ఊరుకోం, ఆ టైం వెళ్ళిపోతాం. అది న్యాచురల్ డెత్. కానీ ఒక అమ్మాయిని చంపే అంత నీచమైన రాజకీయాలు చేయటం అంత అవసరమా? తప్పు కదా. అసలు చాలా బాధేస్తుందమ్మా, నాకు మాటలు రావట్లేదు కూడా నాకు సౌమ్య, చాలా బాధేస్తుంది. కాబట్టి నేనేమంటానంటే, ఇది పోలీసులు నిజాయితీగా అక్కడ రికార్డింగ్ చూడాలి, అది ప్రజలకు చూపించాలి, మీడియాకి తెలియపరచాలి. మీడియా వాళ్ళు ప్రజలందరికీ తెలియపరుస్తారు, చూపిస్తారు. రెండవది డాక్టర్ సర్టిఫికేట్ కావాలి. ఏది? ఆమె చనిపోయాక పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, అందులో క్లియర్గా 100% మనకు తెలిసిపోతుంది అమ్మ, అది రావాలి. అది ఎందుకని రాలేదు ఇప్పుడు దాకా? అమ్మ 11వ తారీఖు చనిపోయిన డాక్టర్లు డిక్లేర్ చేసినప్పుడు ఇవాళ 14వ తారీఖు, జరిగి కూడా 3 రోజులు పైన అయింది. మరి ఎందుకని రిపోర్ట్లో రావట్లేదు? ఆ రిపోర్ట్ ఏమైంది అంటే ఇది కావాలని చేసి ఏది ఏమైనా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయండి, మనకి డెడ్ బాడీని ఇవ్వరు కదమ్మా. మరి ఆ రిపోర్ట్ ఏమైంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయకుండానే ఇచ్చారా ఇంటికి డెడ్ బాడీ? ఎలా ఇస్తారు? ఆమె దూకడానిదో దోసారు, ఏదేమైనా అది చూడాలి కదా, తెలియాలంటే. మరి ఇవన్నీ మనకి చాలా క్వశ్చన్స్ ముడిపడి ఉన్నాయి. ఈ చిక్కుముళ్ళన్నీ తీయాలంటే ఒకటేనమ్మా, పోలీసులు నిజాయితీగా బయటకు వచ్చి ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆమెను ఇంట్రాగేషన్ చేశారా లేదా, ఫస్ట్ పాయింట్. తర్వాత ఆమెను తోసారా, ఆవిడే పడిపోయిందా, తోసారంటున్నారు, ఎవరు తోసారు ఏంటి, ఇది అక్కడ సీసీ రికార్డ్, అదొకటి కెమెరా బయట పెట్టాలి మాకు రికార్డింగ్. ఇవన్నీ కనుక బయటకు వస్తే మాత్రం మనకి చిక్కుముళ్ళన్నీ సమాధానం మనకే దొరుకుతుంది. అప్పుడు మనం గట్టిగా మాట్లాడచ్చు, అది అపోజిషన్ వాళ్ళు చేశారా, రూలింగ్ పార్టీ వాళ్ళు చేశారా, ఎందుకు చేశారు, ఏం ఆశించి చేశారు అనేది మనం గట్టిగా మాట్లాడచ్చు. వాళ్ళకి తగిన శిక్షలు వేయాలి, తప్పకుండా చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. న్యాయస్థానాలు కూడా జడ్జిమెంట్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ పెట్టి కోర్టులు వీళ్ళకి కఠినంగా శిక్షలు వేయాలని నేను మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.